వెల్కమ్ టు తాటిపాక. ఈరోజు మనం చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో బొంగులో చికెన్ తయారు చేయబోతున్నాం. బొంగులో చికెన్ అరకు వ్యాలీలో పుట్టింది. ఇది ఎక్కువగా ట్రైబల్ ఏరియాలో చేస్తారు. మనం ఈరోజు కోనసీమలో తాటిపాక అనే ఊరిలో చేయబోతున్నాము. బొంగులో చికెన్ చేయడానికి ముందుగా కావాల్సింది వెదురు బొంగు. ఇది వెదురు బొంగుతో చేస్తారు కాబట్టి దీనికి బొంగులో చికెన్ అని పేరు వచ్చింది. బొంగులో చికెన్కి చేయడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి, చికెన్ 500 గ్రాములు. 500 గ్రాముల చికెన్తో చేసిపోయే బొంగులో చికెన్కి సరిపోయినంత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు అండ్ 1 స్పూన్ కారం. ఇప్పుడు మనకు తగినంత నిమ్మకాయ కూడా పిండుకుంటే చక్కని రుచి వస్తుంది. బొంగులో చికెన్ చేయడానికి మనం తయారీ విధానం నేర్చుకుందాం. బొంగులో చికెన్ చేసేటప్పుడు ఫస్ట్ 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. స్కిన్లెస్ అండ్ బోన్లెస్ చికెన్. దీంట్లో 1 స్పూన్ కారం వేద్దాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, కొత్తిమీర పొడి, చికెన్ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే మంచి రుచి వస్తుంది. పసుపు తీసేసి కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేయండి. తర్వాత ఫుడ్ కలర్ తగినంత. ఇది చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని స్పూన్తో బాగా మిక్స్ చేయాలి. Tiene competition. Gato, ¿verdad? Sí, me dice. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి ఇలా పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు వెదురు బొంగు తీసుకుని బొంగుని బాగా క్లీన్ చేయాలి. ఇందులో బాగా క్లీన్ చేసి దీన్ని వాటర్తో కూడా క్లీన్ చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేయాలి. ఈ వేసిన కొత్తిమీర అంతా ఒక బ్యాంబూ తీసుకుని ఆ బొంగులో వేయాలి. ఇవన్నీ ఇందులో వేసిన తర్వాత బాగా కూరాలి. కూరిన తర్వాత టప్ అని కొట్టాలి. ఒక అరిటాకు తీసుకోవాలి. అరిటాకు ఇలా ఫోల్డ్ చేసి దీన్ని కవర్ చేయాలి. అరిటాకుతో బొంగిలా క్లోజ్ చేయాలి. తర్వాత దీన్ని ఒక అరిటాకుతో కట్టి వైర్తో గట్టిగా టైట్ చేయాలి. తర్వాత మనం కాల్చడానికి సిద్ధం అవుదాము. అంతలోపు మా ఇంటి పెంటలో తీసుకున్న ఒక చిన్న విరామం.
తర్వాత ఈ బొంగును మొత్తం ఒక 10 నిమిషాల పాటు కాల్చాలి. 10 నిమిషాలు ఇటు కాల్చాలి, 10 నిమిషాలు అటు కాల్చాలి. మొత్తంగా అరగంట కాలిస్తే మంచిది. 10 నిమిషాలు ఇటు, 10 నిమిషాలు అటు, ఇంకో 10 నిమిషాలు ఇటు ఒకటి కాలిస్తే మంచిది. ఇలాగా బ్లాక్ కలర్గా వచ్చేటట్టు బొంగు బాగా బ్లాక్ కలర్గా వచ్చేటట్టు చూసుకోవాలి. బ్లాక్ కలర్గా ఒక సైడ్ వచ్చిన తర్వాత బొంగుని మనం వచ్చి సైడ్ తిప్పుకోవాలి. బ్లాక్ కలర్ ఇలా రావాలి. ఇలా బ్లాక్ కలర్గా వచ్చినప్పుడు తిప్పుకోవాలన్నమాట. అంటే సరి సమానంగా రెండు వైపులు బొంగులో ఉన్న చికెన్ బాగా కాలి బొంగులో చికెన్ అవుతుంది. దీనిపైన ఏంటిది పగుళ్ళు వచ్చినాయి? ఓహో, అయితే మన బొంగులో చికెన్ రెడీ అయిపోయింది. వాసన కూడా వస్తుంది పొక్కంపుతో పాటు. దీన్ని మనం తప్పకుండా తిందాం. ఇప్పుడు దీన్ని మన స్టవ్ మీద తీసేద్దాం.